తీర్పు తీర్చి తీర్పు తీర్చిన ఆ యొక్క శరీరంలోనికి నీకు ముద్రించిండు గనుక, ముద్రించిన ఆ యొక్క శరీరాన్ని ఆయన సన్నిధిలో యుగ యుగంలో జీవించినట్లుగా ఆయన లేపి, ఆయన తన యొక్క ఆత్మ చేత నింపిండు గనుక ఆ యొక్క శరీరంలోనికి నువ్వు వచ్చినట్టయితే నువ్వు క్షేమంగా ఉంటావు. హల్లెలూయా! అర్థమవుతుందా? లేకపోతే ఏమైతదంటే ప్రపంచం మొత్తం తీర్పు తీర్చబడుతున్నప్పుడు ఆ తీర్పులో ఈ యొక్క ప్రజలంతా కూడా మునిగిపోతున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా! ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, మొదటి రాకడ కన్నా ముందు ఆ యొక్క మందిరంలో జరుగుతున్న సంగతులను, దేవుని యొక్క ప్రజలు దేవునికి రోషం పుట్టిస్తున్న సంగతులను, దేవుడు విడిచిపెట్టి వెళ్ళిపోనాగున ఆ యొక్క ప్రజలు ప్రవర్తిస్తున్న ఆ యొక్క ప్రవర్తనను మనం చూస్తున్నాం. హల్లెలూయా! అయితే అక్కడ రాళ్లతో కట్టబడిన మందిరంలో వాళ్ళు విగ్రహాలు పెట్టారు. హల్లెలూయా! ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, మానవ శరీరమే దేవుని యొక్క ఆలయమై ఉంది. హల్లెలూయా! దేవుడు తన యొక్క సొంత రక్తం చేత విడిపించుకున్న ప్రజలే ఆయన యొక్క ఆలయమయ్యురు. హల్లెలూయా! అర్థమవుతుందా? అపవిత్రమైన కార్యముల చేత, అసహ్యమైన కార్యముల చేత, దేవునికి రోషం పుట్టించే కార్యముల చేత, వారి యొక్క శరీరముల చేత వాళ్ళు ప్రవర్తిస్తున్నప్పటికీ వాళ్ళు ఏమనుకుంటారంటే, ఇంకా మేము దీవించబడిన ప్రజలము, ఇంకా మేము గొప్ప ప్రజలము అని చెప్పేసి చెప్పుకుంటున్నారు. హల్లెలూయా! అన్ని అసహ్యమైన కార్యాలంటే ఆత్మ సంబంధమైన అసహ్యమైన కార్యముల చేత నింపబడుతూ, శరీర సంబంధమైన అసహ్యమైన కార్యముల చేత నింపబడుతూ ఆ యొక్క ప్రజలు ఏమనుకుంటారంటే, దేవుని చేత మేము ఇంకా ఉన్నాము, దేవుల్లో మేము ఇంకా ఉన్నాము అని చెప్పేసి అనుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా! ఏం జరుగుతుంది? ఇక బోధు అనేది ప్రతి సంఘం పైన, ప్రతి సంఘ సభ్యుని పైన ఇక బోధు అని రాయబడినట్టుగా ప్రవక్త చెప్తాడు. హల్లెలూయా! ఒక్కరు కూడా దేవుని మహిమ ఉన్న స్థలంగా లేరు ప్రపంచంలో ఈ చివరి కాలంలో. హల్లెలూయా! ఇక బోధు అంటే దేవుని మహిమ ఆ యొక్క సంఘంలో నుండి, ఆ యొక్క ప్రజల మధ్యలో నుండి, ఆ యొక్క ప్రజల్లో నుండి విడిచిపెట్టి వెళ్ళిపోయినా గానీ వాళ్ళు ఇంకా కూడా మేము దేవునితో ఉన్నాము అని చెప్పేసి అనుకుంటూ ఆ యొక్క పాటల ద్వారా, ఈ యొక్క ప్రసంగాల ద్వారా వాళ్ళు ముందుకు వెళ్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా! అట్టి ప్రజలు వారు గుర్తించవలసింది ఏంటంటే, మొదటి రాకడ కన్నా ముందు ఆ యొక్క యెరూషలేము దేవాలయంలో నుండి, దేవుని మందిరంలో నుండి దేవుని యొక్క మహిమ విడిచిపెట్టినప్పటికీ వాళ్ళు గుర్తించలేని స్థితిలో ఉన్న వారి గురించి ఇక్కడ రాయబడుతున్న సంగతులు ఏంటంటే, 9వ అధ్యాయంలో దేవుడు ఏం చెప్తుండంటే, హల్లెలూయా! ఒక్కొక్కడు తాను హతం చేయు ఆయుధంను చేత పట్టుకొని పట్టణపు కావలి వారందరూ ఇక్కడికి రండి అని. అంతలో ఒక్కొక్కడు తాను హతం చేయు ఆయుధంను చేత పట్టుకొని ఉత్తర దిక్కుననున్న పై గవిని మార్గంగా 6 మనుషులు వచ్చుచుండిరి. వారి మధ్య ఒకడు అవిసేనార బట్ట ధరించుకొని నడుమునకు లేఖకుని సిరాబుడ్డి కట్టుకొని ఉండెను. వారు ఆలయంలోనికి ప్రవేశించి ఇత్తడి బలిపీఠం వద్ద నిలిచిరి. హల్లెలూయా! ఏమంట? ఒక్కొక్కడు తాను హతం చేయు ఆయుధంను చేతి పట్టుకొని పట్టణపు కావలి వారందరూ ఇక్కడికి రండి అని. హల్లెలూయా! 9వ అధ్యాయం యెహెజ్కేలు 2వ వచనం. అర్థమవుతుందా? దేవుడు ఏం చెప్తుందంటే, యెహెజ్కేలు గ్రంథం